నమస్కారం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్. ఈ వీడియో చూసి చాలామందికి నా మీద కోపం వస్తుందేమో, బట్ నేనేం చెప్పినా కొంచెం మీ మంచి దాంట్లో కూడా మీ మంచి ఉంటుందండి. సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ మ్యారేజెస్ ఇప్పుడు ఈ కాలంలో లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలు కూడా దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోర్, కెరీర్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు, బయటికి వెళ్తున్నారు, మెన్కి ఈక్వల్గా పనిచేస్తున్నారు అండ్ దే ఆర్ లాట్ మోర్ అంటే చాలా ప్లాన్డ్గా కెరీర్ని ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు డెఫినెట్గా ఆప్షన్స్ ఎక్కువయ్యాయి అండ్ దే కెరీర్ ప్లానింగ్ ఇస్ వెరీ కీన్. సో అలాగే ఇంత బాగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయిలు, ఉమెన్, అలాగే మీ మ్యారిటల్ లైఫ్ని కూడా ప్లాన్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు మేము రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే 28 లేట్ 20స్లో ఎర్లీ 30స్లో పెళ్లి చేసుకోవడం అండ్ పెళ్లి చేసుకున్న వెంటనే అబ్బా ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నాము, లెట్ us నో ఈచ్ అదర్ ఫర్ 1 or 2 years అండ్ దెన్ ప్లాన్ అవర్ కిడ్స్ అనుకుంటున్నారు కదా. సో అలాగా అనుకోవడం వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి చిన్నగా చెప్తాను, బోర్ కొట్టించకుండా. ఏంటంటే ప్రోస్ ఏంటి అంటే ఎస్ డెఫినెట్గా మీ పర్సనల్ లైఫ్ అంటే మీకు మీ హస్బెండ్కి మధ్యలో అండర్స్టాండింగ్ పెరుగుతుంది, మీ ఇద్దరు చక్కగా జెల్ అవుతారు అండ్ యూ గెట్ టు నో బోత్ ద ఫ్యామిలీస్ ప్రాపర్లీ అండ్ దెన్ యూ కెన్ బీ స్టేబుల్ ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ బిఫోర్ గెటింగ్ ఎ కిడ్. ఎస్ దిస్ ఈస్ వెరీ పాజిటివ్ పాయింట్, ఇదొక ఉపయోగం. కానీ లేట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పనా? యాజ్ ఏ డాక్టర్ 30స్లోకి ఎంటర్ అవుతున్న కొద్దీ, లేదంటే లేట్ 20స్లో 30స్లోకి ఎంటర్ అవుతున్న కొద్దీ అమ్మాయిల్లో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఎగ్ రిజర్వ్ ఉన్నా కూడా క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే మంచి ఎగ్స్ రిలీజ్ అవ్వడము, మంచి క్వాలిటీ ఉన్న ఎగ్స్ రిలీజ్ అవ్వడము అవన్నీ తగ్గిపోతాయి, ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ అమ్మాయిల్లో ఒబేసిటీ, జంక్ ఫుడ్ తినడము, ఒబేసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవటం వలన ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోతుంది. అమ్మాయిలే కాదు, ఇప్పుడు అబ్బాయిలు కూడా, ఇప్పుడు మీరు 30స్లో ఉన్నారంటే అబ్బాయిలు కూడా ఆబ్వియస్లీ ఎర్లీ 30s ఆర్ లేట్ 30స్లో ఉంటారు కదా. సో అబ్బాయిలో కూడా ఎలాగైతే అమ్మాయిలో ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుందో అబ్బాయిలో కూడా ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ అనేది అంటే వీర్య కణాల క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ నెంబర్ కూడా తగ్గిపోతుంది. ఇంతకు ముందు కొంచెం తక్కువగా చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు మేము ఓపీలో కూర్చుంటే ఒక 10 కేసులు చూస్తే అందులో 5-6 కేసులు కనీసం మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే అబ్బాయిలో వీర్యకణాలు తగ్గిపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే కనిపిస్తున్నాయి. సో అమ్మాయిలోనే కాదు అబ్బాయిల్లోనూ కూడా ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇంకా లేట్గా చేస్తే ప్రాబ్లం వస్తుంది, ఇంకా డిలే చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో ఒక చిన్న సజెషన్ ఏంటంటే వెన్ యు ఆర్ ప్లానింగ్ యువర్ కెరీర్, ప్లాన్ యువర్ ఫ్యూచర్ ఫ్యామిలీ ఆల్సో ప్రాపర్లీ. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మేడం? వీ హ్యావ్ టు ఈవెన్ వీ వాంట్ అవర్ కెరీర్, మేము కూడా అబ్బాయిలకి ధీటుగా మేము చేస్తాము అంటే ఎస్ డూ, నేనేం ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, ఈవెన్ ఐఆమ్ ఎ వర్కింగ్ ఉమెన్ రైట్. కానీ చిన్న సజెషన్ ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఇన్ ఎర్లీ 20s. అంటే యూ కెన్ డూ, ఇఫ్ యు ఆర్ ఎ నోన్ పీసీఓఎస్, మీ చేతిలో ఉన్నది మీరు చేయండి. అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే సీడ్ సైక్లింగ్. సో సీడ్ సైక్లింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే అది దెర్ ఆర్ సమ్ స్టడీస్ గోయింగ్ ఆన్. కాకపోతే కొంచెం ఉపయోగం ఏంటుందంటే మనకి ఫాలిక్యులర్ ఫేజ్ అంటే పీరియడ్ వచ్చినప్పుడు ఫస్ట్ 15 days ఫాలిక్యులర్, తర్వాత ల్యూటియల్ ఫేజ్ అంటామన్నమాట. సో ఫస్ట్ 15 daysలో మీరు కొన్ని సీడ్స్ తీసుకోవచ్చు, లైక్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు. తర్వాత ల్యూటియల్ ఫేజ్ అంటే తర్వాత 15 days తర్వాత సిసేమ్ సీడ్స్ అంటే నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే మీ లోపల మీ గర్భసంచి హెల్దీగా ఉంటుంది అండ్ రిలీజ్ అయ్యే అండాలు కూడా హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే ఆ రెండు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ఉత్పత్తిని బాగా హెల్ప్ చేస్తాయి ఈ సీడ్స్ అనేవి. సో ట్రై టు ఇంక్లూడ్ దీస్ సీడ్స్, ట్రై టు హ్యావ్ బ్యాలెన్స్డ్ డైట్, ట్రై టు హ్యావ్ అ ప్రాపర్ వర్కౌట్ డైలీ. అండ్ లేదు ఇంకా లేట్గా మ్యారేజ్ చేసుకోవాలి, ఐ హ్యావ్ సంథింగ్ మోర్ టు అచీవ్, నేను ఒక 40స్లో పెళ్లి చేసుకుంటాను, నాకు అప్పుడు పిల్లలు కావాలి అంటే యూ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈస్ oocyte ఫ్రీజింగ్. అంటే
ఇప్పుడే మీరు వెన్ యు ఆర్ ఇన్ యువర్ లేట్ 20s ఆర్ ఎర్లీ 30s మీకు పెళ్ళి ప్లానే లేదు నెక్స్ట్ కమింగ్ 5 or 6 yearsలో అంటే మీకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే కనుక మీ అండాశయాల నుంచి ఎగ్స్ తీసుకొని వాటిని ఫ్రీజ్ చేస్తాం మేము. సో దే ఆర్ సేఫ్ క్వాలిటీ ఎగ్స్, గుడ్ క్వాలిటీ ఎగ్స్ తీసుకొని ఫ్రీజ్ చేసుకొని తర్వాత మీరు యూ కెన్ కమ్ బ్యాక్ విత్ యువర్ పార్ట్నర్. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడంటే అప్పుడు వచ్చి తర్వాత మీ ఎగ్స్ నుంచి మీరే ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఏం లేదు, ఇది మరీ డిలే చేద్దాం అనుకుంటుంటే కనుక ఇది ఒక ఆప్షన్ అంతే. లేదు డిలే చేయట్లేదు యూ కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీ బట్ ట్రై టు ప్లాన్ ఇట్ బిఫోర్ 35 యాజ్ ఎ గైనకాలజిస్ట్ సజెషన్ ఇది. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ లేట్, ఇఫ్ యు ఆర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మీరు 30sలో ఉన్నారా, ఇంకా పెళ్లి కాలేదా, లేదు పెళ్ళయింది, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా చేసుకోవాలి, ఇలాంటివి ఏమైనా డౌట్స్ వస్తూ ఉంటే కనుక డెఫినెట్గా యు ఆర్ వెల్కమ్ టు అవర్ హాస్పిటల్, మెడ్సీ హాస్పిటల్స్ విశాఖపట్నం, ఆరులో వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. థ్యాంక్ యూ.